రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులకు చెందిన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని, వాటికి రక్షణ కల్పించాలని, అలాగే రజకులకు ఉపాధి, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం 6వ జిల్లా మహాసభలు కాకినాడలోని సుందరయ్య భవనంలో శుక్రవారం సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సంఘం జిల్లా అధ్యక్షుడు కోనేటి రాజు మాట్లాడుతూ, రజకుల సమస్యలు పేరుకుపోయాయని, తమకు అన్యాయం జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరిస్తోందని అన్నారు. కుటుంబ పోషణ, ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వలసపోతున్నారని, వాటిని అరికట్టాలని సూచించారు. రాష్ట్రంలో సుమారుగా 25 లక్షల రజక కుటుంబాలు ఉన్నాయని, వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బతుకు తెరువు చాలా కష్టతరంగా మారిందని అన్నారు. తమ హక్కుల కోసం, జీవోల అమలు కోసం ఉద్యమం చేయాలని కోనేటి రాజు పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో రజకులపై అనేక దురాఘాతాలు, రజక మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. వాటిని కాపాడవలసిన ప్రభుత్వ యంత్రాంగం మిన్నకుండిపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రజకుల అభివృద్ధికి గతంలో ఫెడరేషన్ ఏర్పాటు చేసిందని, దాన్ని ఇప్పుడు కార్పొరేషన్గా మార్చినా ఏ ఒక్కరికి రుణాలు అందించుకోపోగా ఉపాధి చూపించలేదని అన్నారు. అంతకుముందు రజక వృత్తిదారుల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మడకరాజు, రజక నాయకులు కాకినాడ రామారావు, కె నాగేశ్వరరావు, కె మాణిక్యం, ఎవడి మెంటారావు, ఎం ఈశ్వరరావు, గొల్తి సత్యనారాయణ, పోలేపల్లి నారాయణ, రాజు, చంటి, రాజశేఖర్, అజయ్, కె రామకృష్ణ, చోడవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రజక వృత్తిదారుల 6వ మహాసభ కాకినాడ సుందరయ్య భవనంలో జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మా రజకుల సమస్యలు ఏంటంటే, అనేక మంది ఈవేళ చదువుల్లో బాగా వెనకబడి చదువులకి మరి ప్రభుత్వం ఏమాత్రం కూడా పూనుకోకుండా మమ్మల్ని అందరినీ కూడా ఏదో 10th క్లాస్తో ఇంటర్మీడియట్తోనూ ఆపేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా పీజీ నుంచి కేజీ వరకు కూడా, మరి కేజీ నుంచి పీజీ వరకు కూడా మేము చదువులు ఉచితంగా చెప్పించాలనే ఉద్దేశంతో మేము అనేక సార్లు ప్రభుత్వానికి డిమాండ్ చేసాం. అదే కాకుండా మరి ఈవేళ అనేక మంది వలసపోతూ ఉన్నారు. ఆ వలస కార్మికులకు కూడా ఎక్కడా కూడా మీకు అపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, నీకు సంక్షేమ పథకం లేదు, అందుకని నీకు ఇవ్వడం లేదు, ఇవ్వమని తెగేసి చెప్పి ఇవాళ అనేక మంది వందల కొద్ది మరి అపార్ట్మెంట్లు ఉంటే వందల కొద్ది వాళ్ళంతా ఇల్లు పడ్డారు. అందుకని ఏంటంటే ఈ సమస్యలన్నీ కూడా మరి మా పేరుకుపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ రజక వృత్తిదారులందరినీ కూడా మరి గత వైభవం కావాలంటే ఖచ్చితంగా మా అందరికీ కూడా మరి చెరువులకి పర్మనెంట్ పట్టాలు ఇవ్వాలి, అలాగే డోబీ పోస్టులు భర్తీ చేయాలి. అలాగే ఇప్పుడు సంక్షేమ హాస్టల్లో మరి చాలామంది మరి చదువుకోవడానికి వెనకబడి ఉన్నారు. ఆ హాస్టల్లో కూడా అవకాశాలు కల్పించి మా రజకూర్తిని కాపాడాలంటే ఇవన్నీ కూడా మాకు ప్రోత్సహించి ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రజకూర్తిదారుల సంఘం మేము కోరుకుంటాం. 50 సంవత్సరాలకి రజక వృత్తిదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి అనేక మంది ఈరోజు వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, ఇస్త్రీ చేసేవాళ్ళు, బట్టల బొలిమేవాళ్ళు అనేక వ్యాధులకు గురవుతున్నటువంటి పరిస్థితి మా సోదరులు. ఈరోజు ఇస్త్రీ చేసేటప్పుడు కడుపులో కుక్కర మీద ఎట్ట గిన్నె ఉడకద్దో అట్ట ఉడుకుతుంటాయి పేగులు. అందువల్ల 50 సంవత్సరాలకే పెన్షన్ ఏమని కోరాము, అది పరిశీలించడం లేదు ఇప్పటికి కూడా. అంతేకాదు సోదరులారా, ఈరోజు రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా చేయలే, అనేక సార్లు తిరిగాం మేము. ఈరోజు ఎండోమెంట్లో కానీ, లేదు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్స్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ, ఎస్పీ బంగ్లా కానీ, లేదా జడ్జి బంగ్లాలో కానీ అనేక దోబీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ దోబీ పోస్టులు భర్తీ చేసి మా కుటుంబాల్లో ఉన్నటువంటి యువకులుగా ఉన్నటువంటి నిరుద్యోగులు, చదువుకున్న యువకులకు ఉపాధి కల్పించమని ప్రభుత్వాన్ని కోరాము. అనేక సందర్భాల్లో కలిసాము. ఈ ప్రభుత్వం మనుబోతు మీద వర్షం పడ్డట్టే ఉంది తప్పక ఈ ప్రభుత్వానికి రజక వృత్తిదారుల పట్ల, రజక కుటుంబాల పట్ల ఏమాత్రం శ్రద్ధలేరు. అంతేకాదు మేము కోరుతున్నటువంటిది, అయ్యా రజక కార్పొరేషన్ పెట్టావు, రజక కార్పొరేషన్ ముందు రజక ఫెడరేషన్ ఉండింది. రజక ఫెడరేషన్ వృత్తిదారులుగా ఉన్నటువంటి వృత్తి కోఆపరేటివ్ సొసైటీలు 12 రకాల కులాలకు సంబంధించి, వృత్తిదారులకు సంబంధించి ఉన్నటువంటి ఫెడరేషన్లు రద్దు చేశారు.
ఆ ఫెడరేషన్ల ద్వారా ఎంతో కొంత ఉపాధికి కోసం 50% సబ్సిడీతో రుణాలు ఇస్తున్నటువంటి అవకాశం ఉండింది స్కిల్ డెవలప్మెంట్ ద్వారా. అది రద్దు చేశారు. 56 కార్పొరేషన్లు పెట్టారు. అందులో మాకు కార్పొరేషన్ పెట్టారు. ఒక చైర్మన్ 12 మంది డైరెక్టర్లను పెట్టారు. ఎవరి కోసం పెట్టారు? మీ మీటింగులు చెప్పడానికి, అబద్ధాలు చెప్పడానికి, రజకులను కూడేసి జగన్మోహన్ రెడ్డిని పొగడ్డానికి పెట్టారా? మాకేమన్నా సంక్షేమానికి సంబంధించినటువంటిది, మా పిల్లలకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అభివృద్ధి చెందేదానికి ఒక పరిశ్రమకి ఇచ్చారా? ₹1 ఇచ్చారా? లేదు. మీరేమైనా ఆ కార్పొరేషన్ ద్వారా మా వృత్తికి సంబంధించిన మోడర్న్ దోబీగారులు కట్టించారా? మోడరీకరణ ఏమైనా వృత్తిలో వచ్చినటువంటి మిషనరీ ఇచ్చారా? మాకు ఎవరికైనా ₹1 ఇచ్చారా? దేనికి కార్పొరేషన్ పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. అందుకే మేము సదస్సులు పెడుతున్నాం, మహాసభలు జరుపుతున్నాం, అనేక దగ్గర మీటింగులు పెడుతున్నాం. రేపు నువ్వు 45-50 రోజుల లోపల ఎన్నికల్లోకి రాబోతున్నావు. నీకు ఎన్నికల్లో ఖచ్చితంగా నీ ప్రభుత్వానికి, నీకు, నీ మంత్రులకి పట్టినటువంటి మురికిని వదలగొట్టడానికి ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం సిద్ధంగా